ముందుగా అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు. దసరా అయితే వచ్చేస్తుంది కదా! తెలంగాణ మొత్తం బతుకమ్మ తోటి దద్దరిల్లిపోతుందనమాట. సో, మేము కూడా ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ ఇలా స్టార్ట్ చేశాము. యాక్చువల్లీ మేము చెయ్యమనమాట. కానీ మా ఇంటి పక్కన అక్క చేస్తుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్లి కొంచెం హెల్ప్ చేశా. ఫస్ట్ టైమ్ అనమాట. ఫస్ట్ టైమ్ బతుకమ్మని పేరుస్తున్నా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే చిన్నప్పటి నుండి నేను హైదరాబాద్‌లోనే పుట్టినా, పెరిగినా బట్ స్టిల్ నాకెందుకో ఆ ఛాన్స్ దొరకలే అన్నమాట. కానీ బతుకమ్మ చుట్టూ తిరిగి ఆడడం మాత్రం ఆడినా. కానీ ఇలా పెట్టడం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ అండ్ మస్తు అనిపించినుండే అన్నమాట. అలాగే బతుకమ్మ, అలాగే హైదరాబాద్‌లో ఫుల్ వర్షం 2 అన్నమాట. అసలు కష్టపడి ఎంత బ్యూటిఫుల్ చిన్న బతుకమ్మనైతే తయారు చేసినాం. మీరెట్లా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ బాక్స్‌లో డెఫినెట్‌గా కామెంట్ అయితే చేయండి. బతుకమ్మ అయితే ఎట్ ద ఎండ్ రెడీ అయిపోయింది. సో, ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ కాబట్టి చిన్న బతుకమ్మ చేస్తారు. తెలంగాణలో ఇది తెలంగాణ ఫెస్టివల్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇక్కడ గర్ల్స్‌కి చాలా అంటే ఇష్టం ఉంటుంది. ఈ బతుకమ్మ చేయడం, బతుకమ్మ ఆడడం అంటే ఎవ్రీ డే చాలా బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యేసి ఆడతారనమాట. అసలు ఒక పెద్ద సెలబ్రేషన్ అసలు గర్ల్స్‌కి. సో, మేమైతే బతుకమ్మ కంప్లీట్ చేసుకొని బయట ముగ్గేద్దామని వెళ్ళిపోయేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. పాపం మా అక్క అట్లనే ముగ్గేసింది చినుకులు పడుతుంటే కూడా. లాస్ట్ కి కొంచెం సేపు అయితే వర్షం అయితే రాలేదన్నమాట. ఒక 5-10 మినిట్స్ మేము మంచిగా బతుకమ్మ అయితే ఆడేసుకున్నాము. ఆ తర్వాత బీభత్సంగా వర్షం అయితే పడ్డది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.